జై శ్రీరామ్ అన్న సూపర్ ఎక్సలెంట్. లాస్ట్ క్లైమాక్స్ లో అయితే హనుమంతుని ఏకదం చూపించాడు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై అయోధ్య జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఈ జనరేషన్కి అట్రాక్ట్ అయ్యేటట్టు ఉంది, చాలా బాగుంది. ఈ జనరేషన్ ఎట్లా పోతుందో తెలుసు కదా, దేవుళ్ళు అంటే భక్తి అనేది దాని ఏం తెలియకుండా అయిపోయింది. కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఈ జనరేషన్కి అచ్చి పట్టినట్టు ఉంది మూవీ అయితే. చాలా ఎక్స్ట్రాడినరీ సూపర్ బ్లాక్ బాస్టర్ మూవీ, చాలా బాగుంది సినిమా అయితే. దానికి దీనికి కంపారిజన్ అనేది చెప్పలేం భయ. కాకపోతే ఏంటంటే దానికి ఉంటుంది, దీనికి ఉంటుంది. కానీ ఈ ఫిలిం అయితే చాలా బాగుంది, నేను చూసినా కాబట్టి చాలా బాగుంది. కామెడీ ప్రతి ఒక్క సీన్ అట్రాక్ట్ చేస్తారు ప్రతి ఒక్కరికి, చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే ఎక్సలెంట్ సూపర్ ఉంది, చాలా బాగా చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. హీరోయిన్ అయితే హీరోయిన్ క్యారెక్టర్ ఉందన్నట్టయితే ఏమి అంత కనిపించదు. కానీ కాకపోతే ఫిలిం స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. తేజ ఎలా చేసిన హీరో, ఎందుకంటే చిన్న ఉన్నప్పుడు మనం చూసినాము, దాని తర్వాత కూడా తన సెకండ్ సినిమా ఇది హిట్ అనుకోవచ్చా? డెఫినెట్లీ బ్లాక్ బస్టర్ పిక్చర్ అయితే బ్లాక్ బస్టర్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. నేను దానికి చెప్పట్లేదు బ్రో. సినిమా వచ్చేసి బాగుంది అండ్ సీజన్ 2 గానే ఉందని చూసిన లాస్ట్కి. పార్ట్ 2 ఉంది, హనుమాన్ పార్ట్ 2 ఉంది. 2025కి ఇచ్చారు, 25కి ఇచ్చారు. విఎఫ్ఎక్స్ కొంచెం హెవీగా వాడారు కానీ సూపర్ ఉంది, బాగుంది. కొంచెం స్టోరీ డిఫరెంట్గా ఉంది, అంటే హనుమాన్ స్టోరీకి కొంచెం అంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఇంకా సీజన్ 2లో ఇంకా ఇంక ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చూస్తున్నాం. అంటే ఎలివేషన్స్ చాలా తక్కువ ఉన్నాయి బ్రో. విఎఫ్ఎక్స్ ఎక్కువ ఉంది కానీ ఎలివేషన్స్ తక్కువనే ఉన్నాయి. విఎఫ్ఎక్స్ ఉంది. ఆదిపురుష్ దీనికి పోలిస్తే ఇది బెటర్. మరి ఇప్పుడు సంక్రాంతికి 4 సినిమాలు ఉన్నాయి. సో ఇప్పుడు మరి కాసేపట్లో కూడా గుంటూరు కారం రాబోతుంది. 4 PM కదా, 4 AM కదా. కానీ గుంటూరు కారం అంటే అది ఒక సినిమా, అది కాకపోతే ఇది ఒక స్టోరీ, రియల్ స్టోరీ కదా, హనుమాన్ స్టోరీ కాబట్టి కాంపిటీషన్ అంటే దానికి మనం ఏం చెప్పలేము, అది జనాలు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. చూసా తేజ సింగమలై అన్నాడు కదా, దేంట్లోకైనా సింగమలై ఇలాగ ఊపేస్తాడు. చాలా బాగుంది. జై శ్రీరామ్ అనే వింటున్నా. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. ఏ సినిమా చూసినావు? హనుమాన్ ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపించింది, మంచిగా అనిపించింది. ఏం నచ్చింది సినిమాలో మన ఎలివేషన్ కానీ, బీజిఎం కానీ, స్టోరీ ప్రశాంత్ వర్మ తీసుకెళ్లే విధానం కానీ, డైరెక్టర్ బాగా అనిపించింది. మూవీలో విజువలైజేషన్ ఎక్కువ ఉందని చెప్పి అంటున్నారు. మరి ఎక్కువనే ఉంది, కాకపోతే కొంచెం ఓవర్గా అనిపించింది. కానీ కొన్ని ఒక పాయింట్ కొన్ని సినిమాల్లో ఉంటుంది, మన ఒక మెరుపుతో సూపర్ పవర్ వస్తుంది కదా, ఒక సినిమా ఆల్రెడీ ఉంది మా దగ్గర. అక్కడ ఒక 2-3 సీన్లు మ్యాచ్ అని అనిపించింది. కానీ హీరో క్యారెక్టరైజేషన్ అర్థం కావడం కోసము డైరెక్టర్ రేంజ్లో తీసుకెళ్ళండి మనం అర్థం చేసుకోవచ్చు కొంతమంది జనాలు అట్లా. అంటే ఇప్పుడు చూసుకున్నట్టు గతంలో కూడా ఆదిపురుష్ మూవీ వచ్చింది, దాంతో దీనికి పోలికలు ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా? లేదు, అది వేరే ఇది వేరే. అది రామాయణం లెక్క తీసిండు మనోడు ఓమ్రాట్, కానీ ఇది అట్లా కాదు, ఇది వేరే అనుకోవచ్చు మనం, దాని దీనికి కంపారిజన్ చేయొద్దు. అంటే థియేటర్లో చూసినప్పుడు ఏం సౌండ్ లెక్క వినిపిస్తున్నాయి నీకు? జై హనుమాన్ జై శ్రీరామ్. సో ఇప్పుడు మరి సంక్రాంతికి మంచి ధమాకా అనుకోవచ్చా ఇది? అనుకోవచ్చు. అంటే మిగతా సినిమాతో పోటీ పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయంట? అవునా, ఇది కూడా పోటీ లేకనే అనుకోవాలి. ఏదో చిన్న హీరో చిన్న సినిమా అనుకోవద్దు. ఓకే, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మూవీ అనుకోవచ్చు. సో ఏం చెప్తావు ఫ్యాన్స్కి చివరిగా ఈ సంక్రాంతికి ఆడియన్స్కి చెప్పాలంటే? సో అందరూ వచ్చి మంచిగా చూసి ఎంజాయ్ చేయాలి, మంచి మూవీ అని నేను చెప్పగలుగుతా. థ్యాంక్ యూ. ఓన్లీ బాబు కోసం చూడొచ్చు అన్న, 2-3 సార్లు చూడొచ్చు బాబు కోసం. అయితే ఆ త్రివిక్రమ్ అసలు ఆయన దండం పెట్టాలి. అసలు ఇంతకుముందు సినిమాలు ఆయన చేశాడు అన్న డౌట్ అయితే వస్తుంది అందరికీ. కానీ బీజిఎం కూడా అసలు ఏదో కొడుతున్నాడు తప్ప అంత గొప్పగా బీజిఎం కూడా ఏం లేదు. సాంగ్స్ అసలు 2-3 సాంగ్స్ అది కూడా బాబు వల్ల బాగున్నాయి తప్ప ఆ సాంగ్స్ అయితే అసలు కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. ఇంకా డైలాగ్స్ అంటే ఏదో 1-2 దగ్గర పాత త్రివిక్రమ్ కనిపించాడు తప్ప ఎక్కడ కూడా అంత త్రివిక్రమ్ ఏం కనిపించలేదు. ఆ మ్యాజిక్ అయితే రాలేదు, అతనిది దారేది మ్యాజిక్ అయితే రిపీట్ అవ్వలేదు.
ఒక పాజిటివ్ ఏంటంటే ఇంకో అజ్ఞాతవాస కాలేదు అంతే, అంతకు మించి ఇంకా చెప్పుకోవడానికి బాబు తప్ప ఇంకే ఒక్క పాజిటివ్ కూడా సినిమాలో లేదు అంతే. సంక్రాంతి అంటే హనుమాన్ బాగుంది కాబట్టి మేబీ దానికి ఆడియన్స్ ఎక్కువ వెళ్తారనుకుంటున్నాం. మరీ రిపీటెడ్ ఆడియన్స్ వచ్చేంత కంటెంట్ అయితే ఏం లేదు, జస్ట్ వన్ టైం వాచ్, అది కూడా బాబు కోసం అంతే. బాబు తప్ప ఇంకేం లేదు, కామెడీ ఏం లేదు, సెంటిమెంట్స్ కూడా అంత వర్కౌట్ అయ్యే రేంజ్లో అయితే ఏం లేవు అన్న. తర్వాత దేనివల్ల డిసప్పాయింట్ అయ్యారా? ఆయన యాక్చువల్గా మూవీస్ అంటే ఏంటంటే మాటలు చాలా బాగుంటాయి, లాజిక్గా చాలా బాగుంటాయి. కాకపోతే ఏంటంటే ఇందులో సెకండ్ హాఫ్లో ఉన్నాయి, ఫస్ట్ హాఫ్లో లేవు. సాంగ్స్ ఆయన మహేష్ బాబు డ్యాన్స్ చేయడం చాలా బాగా నచ్చింది. లాస్ట్ టైం అప్పుడు ఎప్పుడో వేశారు సర్లేరు నీకెవరు దాంతో పోలిస్తే ఇది చాలా క్లాసికల్గా అండ్ ఎక్కువగా డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ మాస్టర్ కూడా బాగా సపోర్ట్ చేశారు. ఇంకొకటి ఏంటంటే సాంగ్స్ మ్యూజిక్ బాగుంది. బీజిఎం వచ్చేసి లైట్గా తగ్గింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తగ్గింది. ఓవరాల్గా అయితే స్టోరీ మాత్రం గుంటూరు కంటే మిర్చి కంటే ఎక్కువ కారంగా ఉంది. శ్రీలీల డ్యాన్స్, యాక్టింగ్, కొన్ని సీన్స్ అయితే అసలు హైలైట్ ఉన్నాయన్న. ఇక త్రివిక్రమ్ మార్క్ అయితే పక్కా కనిపిస్తుంది సినిమాలో. ఎందుకంటే త్రివిక్రమ్ అంటేనే ఎమోషన్స్ క్యారీ చేయడము. మదర్ సెంటిమెంట్ ఉంది మూవీలో. ఇప్పుడున్న రాజకీయాలు ఎలా ఉన్నాయో దాని గురించి చాలా బాగా చూపించిండు. కానీ మహేష్ బాబు మాత్రం ఎరగదీసేసిండు అన్న. త్రివిక్రమ్ మార్క్ మొత్తం త్రివిక్రమ్, మహేష్ బాబు ఈజ్ ఏ బెస్ట్. మహేష్ బాబు ఈజ్ మహేష్ బాబు, బాబులకే బాబు మహేష్ బాబు. ఎవరన్నా? ఏం లేదన్న, ఫ్యాన్స్ డిసప్పాయింట్ కావడానికి ఏం లేదు. త్రివిక్రమ్ సినిమాలు అలానే ఉంటాయి అన్న. త్రివిక్రమ్ మూవీ ఇలానే ఉంటది. మహేష్ బాబు యాక్టింగ్ ఇరగదీశాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అసలు చెప్పనక్కర్లేదన్న. ఎందుకంటే ఎమోషన్ సీన్స్ ఉన్నప్పుడు అలానే ఉంటుంది మూవీ, దానికి మనం ఏం చేయలేం. ఫస్ట్ టీజర్ వదిలేదు తెలుసుగా మాస్టర్ అని, లిటరల్లీ అది 3 hours ప్లే చేసినా చూసుంటా. ఏం లేదు మూవీలో. ఎగ్జాక్ట్లీ ఏం చెప్పాలంటే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, బాబు టైమింగ్, డ్యాన్స్ తప్ప ఏం లేదు బ్రో. రొటీన్ బ్రో. గురూజీ అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్, కంటెంట్ ఉంటుంది, ఏమీ లేదు బ్రో. పిక్చర్ మహేష్ బాబు ఫ్యాన్. 4 రోజులు నిద్ర లేదు, ఎప్పుడెప్పుడు అవుతుందని ఇంకా నిద్ర లేదు. హనుమాన్. సో ఖచ్చితంగా ఆయనకి నిజంగా దండం. అస్సలు లేదు. మహేష్ బాబు పంచ్ డైలాగ్స్ అయితే అసలు మామూలుగా లేదు. శ్రీలీల డైలాగ్స్ కానీ, మహేష్ బాబు పంచ్ డైలాగ్స్ కానీ, శ్రీలీల ఎనర్జీ కానీ అసలు ఎక్సలెంట్గా ఉంది. సినిమా అయితే ఖచ్చితంగా పండగ బరిలో సెకండ్ బ్లాక్ బస్టర్. ఫస్ట్ బ్లాక్ బస్టర్ హనుమాన్ అయితే, సెకండ్ బ్లాక్ బస్టర్ ఇదే 100%. అసలు ఒక పక్కా మాస్ సినిమా. మాస్ వాళ్ళందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు 100%. ఇది మహేష్ బాబు ఫ్యాన్స్కి ఒక పండగ. చాలా బాగా తీసాడు అసలు. అంటే మనం వేరే సినిమాలతో పోల్చకూడదు కానీ అసలు చాలా బాగా తీసాడు డైరెక్షన్. అంటే గతంలో చూసుకున్నట్టయితే కూడా ప్రభాస్ ఆదిపురుష్ మూవీ చూసిండు. సో దానికి దీనికి అంటే దాన్ని మనం కంపేర్ చేయొద్దు. అంటే మైథాలజికల్ బట్ కంపేర్ చేయకుండా జై శ్రీరామ్ అంతే. ఇక అంతకంటే వేరే మాటలు లేవు. జై శ్రీరామ్ అంతే. చాలా బాగా తీసాడు మూవీ. సూపర్ 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 అన్న, సూపర్ సూపర్. హనుమాన్ హైలైట్ ఉంది. మంచి మైథాలజికల్ హిట్ అబ్బా. వేరే మూవీస్ తో కంపేర్ చేసి దీనికి అదే దానికి అదే. గుంటూరు కారం ఏదైనా సరే ఫ్యామిలీస్ ఆడియన్స్ అందరూ వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలతో బాగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకి అసలు చాలా బూస్టింగ్ మూవీ అనమాట. జై శ్రీరామ్. ట్రెండింగ్ నచ్చింది. అది హనుమాన్ బాగుంది. ఏం నచ్చింది ఆ సినిమాలో నీకు? లైక్ ఆ స్టోరీ బాగుంది, ఇంకా కాన్సెప్ట్ కూడా బాగుంది. అండ్ అది యాక్చువల్గా చాలా బాగుంది చూడడానికి. అండ్ ఇట్ వాస్ లైక్ ఇంటరాక్టివ్ ఫర్ మీ. హనుమాన్ కనిపించింది. హనుమాన్ లాస్ట్లో వచ్చింది, అదే క్లైమాక్స్, అదే బాగుంది. అదే సినిమాలో పాటలు ఉన్నాయా? అంత ఎక్కువ అంటే లైక్ ఓన్లీ ఫర్ లైక్ ఏమంటారు బ్యాక్గ్రౌండ్ బీజిఎం టైప్లో ఉన్నాయి, కానీ యాక్చువల్గా పర్టిక్యులర్ అలాగా లేవు. చూసా, కానీ దాంతో పోలిసి ఇదే బాగుంది. అంటే ఏ విధంగా బాగుందంటూ? లైక్ నాకు అది
అందులో టూ మచ్ ఆఫ్ ఏమంటారు గ్రాఫిక్స్ ఉండే, ఇక్కడ లాస్ట్ ఎండింగ్లో ఒక్కటే అట్లున్నది. సో లైక్ మధ్యలో ఉన్నాయి అనుకోండి, కానీ లైక్ ఇక్కడ ఎక్కువ బాగున్నాయి. సో బాగా నచ్చింది అంటాను. సో సినిమా మొత్తం నీట్గా ఇష్టం, మధ్యలో బోరింగ్ ఏమైనా ఉందా మూవీ అని అనిపించాలి. హీరోయిన్ ఎలా యాక్ట్ చేసింది అందులో? హీరోయిన్ని లైక్ బోల్డ్ క్యారెక్టర్లో చూపించారు, అంటే లైక్ సాఫ్ట్గా అట్లా ఏం చూపించాలి. అదొకటి మైనస్ అంటావా ప్లస్ అంటావా? అది ప్లస్లోనే ఉన్నది. సో లైక్ బోల్డ్గానే చూపించారు కాబట్టి దాట్ వాజ్ లైక్ నైస్. సో ఏమంటావు, జై శ్రీరామ్ అంటావా లాస్ట్కి? అందరు అన్నారు అంతే. ఏమన్నారు అందరు సౌండ్స్ ఏమన్నా చేసిన థియేటర్లో? నార్మల్గా అరిచారు, ఇంకా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అరిచారు. ఓకే, మూవీ అయితే బాగుంది. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ. ఈయన పోటీ అని రాలేడు, ఏదో రిలీజ్ చేసుకున్నాడు. హిట్ అవుతాడా కాదా అని కాదు, రిలీజ్ చేసుకున్నాడు డేట్ ప్రకారంగా. ఈయన పోటీగా మహేష్ బాబుతో నేను పోటీ అవుతాను రాలేడు, చిన్న పోరాడు ఈయన. ఆయనకు పోటీ ఎందుకు మాట్లాడుతున్నాను? ఈయన పోటీ కాదు, ఈ గుంటూరు కారంతోనే ఎందుకు? ఈయనదే ఆయనదే. ఎన్ని రోజులు అన్నాడు, ఎంత అన్నాడు అని. ఈయన భక్తి పరంగా ఇచ్చిండు. ఈయన ఏమన్నాడు, నాకు పైసలు రాగానే రామ్ మందిర్కు ఒక టికెట్కు 5% రామ్ మందిర్కి ఇస్తాడు, అంతే. ఇక దాని ప్రకారంగా ఈ సినిమా హిట్ అవుతుంది. భక్తి పరంగా ఉంది కాబట్టి భక్తి పరంగానే చూస్తారు అంతే. కానీ గుంటూరు కారంతో అట్లా పోటీ హీరోలతో పోటీ పడతాడు ఈయన. నేను తీసుకోవాలి, సినిమా రిలీజ్ చేసుకోవాలి అంతే. నువ్వు మహేష్ బాబు అవుతుంది అన్న, 100% ప్లస్సే అవుతుంది. మహేష్ బాబు అయితే దీనికి పోటీ రాడు, ఈయన కూడా మహేష్ బాబుకి పోటీ వాడు. పోటీ కాకపోయినా ఈక్వల్ అవుతుంది, ప్లస్గా కాకుండా ఈక్వల్ మాత్రం అవుతుంది చూడు ఖచ్చితంగా. గుంటూరు కారం రేంజ్ పోవచ్చు, మహేష్ బాబు ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారేమో, కానీ మహేష్ బాబుతో చేసిన హీరో ఈయన కూడా. ఈ పోరాడు చేసిండు ఈయన, అంతా ప్లస్ కాకపోవచ్చు కానీ ఈక్వల్, ఖచ్చితంగా ఈక్వల్ అన్న. దీన్ని మాత్రం ఖచ్చితంగా ఈక్వల్ అన్నమాట, ఖచ్చితంగా ఈక్వల్ అవుతుంది. ఈ మూవీ ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ అన్న, అందరు చూడాలి ఈ మూవీ. ఎందుకోసం చూడొచ్చు అంటావు మూవీని? ఇవాళ రేపు యూత్లో భక్తి అనేది లేకుండా పోతుంది. ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కరు భక్తి పాటించడం తెలుస్తుంది, హిందుత్వం గురించి తెలుస్తుంది. అంటే తేజ ఎలా ప్లే చేసిండు, అంటే హనుమంతుడు ఫ్రెండా లేకుంటే ఏది ఎలా ఉంది సినిమా? అంటే అసలు తేజ ఎట్లా ప్లే చేసిండు? అరే మంచి చేసిండు అన్న హీరో అయితే. ఎక్స్పెక్ట్ చేసిరా తేజని? ఎంత మంచిగా రోల్ ప్లే చేసి చెప్పి అనుకున్నారా? లేదు అనుకోలేదు, బట్ దానికన్నా మించి ఎక్కువ చేసి మంచిగా చేసినాడు. అంటే హీరోయిన్ ఎలా ఉంది? హీరోయిన్ అన్న ఇది భక్తి సినిమా అన్న, ఇది ఇప్పుడు పాత అట్లాంటివి కావు, భక్తి మూవీ. అంటే భక్తి మూవీలో కూడా హీరోయిన్ ఉంది కదా, హీరోయిన్ ఎట్లా ప్లే చేసిన రోల్? అంటే మంచిగా చేసింది, మంచి యాక్టింగ్ చేసి. అంటే కామెడీ పరంగా ఉందా లేకపోతే డివోషనల్ పరంగా ఉందా మూవీ? కామెడీ పరంగా ఉందా లేకపోతే డివోషనల్ భక్తి అంతా యాడ్ అయి ఉందా? అంతా యాడ్ ఉంది, కామెడీ కూడా కొంచెం ఉంది, భక్తితోటి ఉంది మూవీ మొత్తం. సో బాగుందంట మూవీ అయితే, మంచిగా ఉంది అన్న. ఓకే, జై శ్రీరామ్.